వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. అమెరికాలో H1B వీసా కార్యక్రమాన్ని పూర్తిగా ముగించే దిశగా ఇప్పుడు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫ్లోరిడాకు చెందిన రిపబ్లికన్ ఎంపీ గ్రెగ్ స్టెబ్యూ అమెరికా యునైటెడ్ స్టేట్స్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో ఈ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ప్రతిపాదనకు ఎండింగ్ ఎక్స్ప్లోరేటివ్ ఇంపోర్టెడ్ లేబర్ ఎక్స్పర్షన్ యాక్ట్ అంటే ఎక్సైల్ యాక్ట్ అనే పేరు కూడా పెట్టారు. అయితే ఈ బిల్లుకి ప్రధానంగా ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ లో మార్పులు చేయటమే, అమెరికా కార్మికుల ఉద్యోగాలను రక్షించడమే లక్ష్యంగా రూపొందించబడింది. అయితే తక్కువ వేతనాలకు విదేశీ కార్మికులను తీసుకురావటం వల్ల స్థానికులకు చాలా నష్టం జరుగుతోంది అన్న కారణంతోనే ఈ ప్రతిపాదనని కూడా తీసుకొచ్చినట్లు గ్రెగ్ స్ట్యూబ్ వెల్లడించారు. మరి ఈ బిల్లు గనక ఇప్పుడు చట్టంగా మారితే 2027 ఆర్థిక సంవత్సరం నుంచి అంటే నెక్స్ట్ ఇయర్ నుంచే H1B వీసాల జారీ పూర్తిగా నిలిపివేయబడుతుంది. భవిష్యత్తులో కూడా ఈ వీసా కేటగిరీగా ఉండనుందని కూడా స్పష్టం చేశారు. అయితే ఈ బిల్లుపై గ్రెగ్ కూడా మాట్లాడుతూ విదేశీ కార్మికులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు తక్కువ వేతనానికి పనిచేస్తున్నారు. మరి దీనివల్ల అమెరికా పౌరుల శ్రేయస్సు, సంపద, వేతనం అన్నీ కూడా దెబ్బతింటున్నాయి. ఇది మన విలువలకు, జాతీయ ప్రయోజనాలకు విరుద్ధమని కూడా వ్యాఖ్యానించారు. అయితే H1B విధానం కారణంగా అమెరికా యువతకి ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా తగ్గిపోతున్నాయి. పక్క దేశం నుంచి వచ్చిన వాళ్ళకి వేతనాలు పెరుగుతున్నాయి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. మరి ఇక్కడి పౌరుల భద్రత, భవిష్యత్తు కూడా దెబ్బతింటోందని పేర్కొన్నారు. మన పిల్లల కోసం అమెరికన్ డ్రీమ్ ను కాపాడాలి, దాని విదేశీయులకిచ్చి వదిలేయమని కూడా స్పష్టం చేశారు ఆయన. అమెరికా పౌరుల ఉద్యోగాలు, వేతనాలు, అవకాశాలు రక్షించడం కోసమే ఈ బిల్లుని తీసుకొచ్చాం, దీని ప్రధాన ఉద్దేశం అని కూడా తెలిపారు. ఇక H1B పై విమర్శలు, వాటి ప్రభావం అయితే చూస్తే H1B వీసా ప్రోగ్రాం ద్వారా ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన విదేశీ పౌరులకు అమెరికాలో పనిచేసే అవకాశం లభిస్తోంది. అయితే ఈ వీసాలు పొందే వారిలో సుమారుగా 80% మందికి చూస్తే భారతీయులే ఉన్నారు. వారితో పాటు చైనా పౌరులు కూడా ఉన్నారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విధానం అమెరికన్ల ఉద్యోగాలను తీసేస్తోంది, వేతనాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతోందని కూడా విమర్శలు కొనసాగుతున్నాయి. ఇంకా ఈ విషయం ద్వారా కొన్ని ఉదాహరణ కూడా ప్రస్తావించారు ఆయన. దీన్ని చూస్తే 2015 సంవత్సరం తీసుకుంటే ద వాల్ట్ డిజ్నీ కంపెనీ, ఈ సంస్థ అయితే సుమారు 250 మంది అమెరికా ఉద్యోగులను తొలగించింది. మరి వారి స్థానాల్లో H1B వీసాలతో వచ్చిన విదేశీ ఉద్యోగులను నియమించుకుంది అనే విమర్శలు కూడా వచ్చాయి అప్పట్లో. ఇక 2014లో చూస్తే సౌతరన్ కాలిఫోర్నియా ఎడిసన్ సంస్థ 540 మంది ఉద్యోగులను తొలగించింది. అవుట్ సోర్సింగ్ సంస్థల ద్వారా విదేశీ కార్మికులను నియమించుకుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక 2025వ సంవత్సరంలో చూస్తే రీసెంట్ గా మైక్రోసాఫ్ట్ సంస్థలో సుమారు 16,000 మంది అమెరికా ఉద్యోగులను తొలగించింది. మరి అదే టైంలో వాళ్ళ ప్లేస్ లో వేల సంఖ్యలో H1B వీసాతో వచ్చిన వాళ్ళకి అనుమతులు లభించాయని కూడా విమర్శకులు పేర్కొంటున్నారు. మరి ఈ వీసా విధానం వల్ల 10,000కు పైగా అమెరికా వైద్యులకు రెసిడెన్సీ అవకాశాలు దక్కకుండా పోతున్నాయి. మరి అదే టైంలో 5,000కు పైగా విదేశీ డాక్టర్లు అమెరికాకు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారని కూడా ఈ బిల్లు మద్దతుదారులు చెబుతున్నారు. మరి ఈ నేపథ్యంలో H1B వీసా వ్యవస్థను పూర్తిగా రద్దు చేయటమే దీనికి గట్టి ఎగ్జాంపుల్. ఆ లక్ష్యంతోనే తీసుకొచ్చిన ఈ బిల్లును అమెరికా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.